హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. బాల్ వర్కౌట్ నిజంగా అయ్యిందా? ఇంగ్లాండ్ ముందంజ వేసేసారా? ఒక విన్నింగ్ పొజిషన్లో ఉన్నారా? ఇండియాకి ఛాన్సెస్ తక్కువైపోతున్నాయా? ఏంటి పరిస్థితి? ఏం జరిగింది? ఎంతవరకు ఇండియా ఇంగ్లాండ్ రెస్ట్రిక్ట్ చేయగలిగితే కనుక ఇటువంటి టార్గెట్ గెలవగలరు? ఈ పిచ్ ఏ విధంగా ప్లే అవుతుంది? వాటి గురించి మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇవాళ రోజు స్టార్ట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ వర్ నోవేర్ నియర్ ది గేమ్. ఎక్కడికి కూడా వాళ్ళకి అవకాశం వచ్చే అసలు ఎక్కడ కనిపించాల అవకాశం వస్తుంది. ఇండియా స్టార్టెడ్ ఆఫ్, బట్ ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే చాలా క్విక్గా వికెట్లు తీశారు. మళ్ళీ 3 వికెట్లు వితౌట్ స్కోరింగ్ ఎనీథింగ్ పడ్డాయి. అయినా కూడా 190 లీడ్ అనేది ఇండియన్ కండిషన్స్లో వచ్చింది. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ లీడ్, చాలా చాలా పెద్ద లీడ్ అది. ఒకటేంటంటే ఇండియా కూడా డన్ మోర్, ఇంకొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఉండాల్సింది, ఇంకో 50 రన్లు జోడించి ఉండాల్సింది. బట్ వికెట్లు పడ్డం, జో రూట్ వచ్చి వికెట్ తీయడం ఇవన్నీ కూడా కనిపించాయి. అండ్ టైల్ ఎండర్స్ ఆఫ్ కోర్స్ మనం ఏమీ చేయలేని పరిస్థితి మళ్ళీ చూసాం. బట్ 190 అనేది చాలా పెద్ద లీడ్. 190 లీడ్ని న్యూట్రలైజ్ చేయడానికి వీళ్ళు వాళ్ళ బ్యాస్ బాల్ అప్రోచ్తో వచ్చారు. బాధ వదిలిపెట్టారు. అక్షర్ పటేల్తో స్టార్ట్ చేశారు. జడేజాతో స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. బట్ అక్షర్ పటేల్తో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక తను బోల్డ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొన్ని వికెట్లు అయితే బోల్డ్ రూపంలో వచ్చాయో అది న్యూ బాల్ ఉంటే కనుక ఇంకా గట్టిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాడు. బట్ జడేజాతో ఏంటంటే ఈజ్ మోర్ యాక్యురేట్ విత్ ద న్యూ బాల్ అండ్ ఇంకా డేంజరస్గా ఉంటాడని నా ఫీలింగ్. బట్ అది మిస్ అయింది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతూ వచ్చిందో ఆ ప్రోగ్రెస్ అవుతూ వచ్చిన తీరులో అదరగొట్టారు. అండ్ ఓపెనర్స్ అదరగొట్టారు. తర్వాత ఆలీ పోప్ ఇప్పటికి కూడా నుంచొని ఉన్నాడు. అండ్ ఆలీ పోప్ 150 దాకా కొట్టాడు కాబట్టి వాళ్ళకి 130 దాకా లీడ్ అనేది వెళ్ళగలిగింది. అలా ఇంత బాగా ఆడేస్తున్నారు. ఫస్ట్ సెషన్లో వికెట్ కూడా ఒకసారి ఇంత ఆడేస్తున్నారు. అశ్విన్ నుంచి ఒక వికెట్ తీసిన అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నారు. ఎలా అబ్బా వీళ్ళు అనుకుంటున్న టైంలో బుమ్రా కేమ్ టుక్ 2 వికెట్స్. అండ్ ఆ 2 వికెట్స్ కూడా జో రూట్ వికెట్ పడింది. జో రూట్ వికెట్ వాజ్ అ వెరీ బిగ్ వికెట్. ఆ ఒక్క స్పెల్ ఆఫ్ బుమ్రాని సర్వైవ్ అవ్వడానికి కష్టపడ్డారు. ఆ ఒక హాఫ్ అన్ అవర్ స్పాట్లో వాళ్ళు బాల్ ఆడలా. వాళ్ళు ట్రై చేశారు కొన్ని షాట్లు, కానీ వాళ్ళకి వర్కౌట్ కాల. ఆ తర్వాత వాళ్ళు డిఫెన్స్నే నమ్ముకున్నారు. దెన్ ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారో మళ్ళీ షాట్లు ఆడే ప్రయత్నం చేశారు. బెన్ స్టోక్స్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బెన్ ఫోక్స్ వచ్చాడు. అప్పటికే 90 రన్లు కావాలి. అండ్ అలాంటి టైంలో బెన్ ఫోక్స్ అండ్ ఆలీ పోప్ కలిసి వాళ్ళు పెట్టిన పార్ట్నర్షిప్ వల్ల ద లీడ్ అనేది వచ్చింది వాళ్ళకి. అండ్ డెఫిసిట్ వైప్అవుట్ చేయగలిగారు. అండ్ ప్రతి బౌలర్ని కూడా అటాక్ చేయగలిగారు. అండ్ దానివల్ల ఏమైంది అంటే ఇండియన్ స్పిన్నర్స్ ఒక సరైన నిర్దిష్టమైన ప్లాన్, లైన్, లెంగ్త్ వేయాల. యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు సే బాల్ అప్రోచ్ ఇండియాలో వర్కౌట్ అయిందని చెప్పేదానికన్నా కూడా ఆ అప్రోచ్ ఇండియన్ బౌలర్స్ని కొంచెం డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి నెట్టి ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి ఒకే స్పాట్లో బౌలింగ్ వేయకుండా చేసింది. పిచ్ కూడా లో అయింది, కానీ హాట్ బాల్ లో అయింది, కానీ ఎక్కడ కూడా మరీ అంత డెమినస్గా తయారవ్వాల. మరీ తిరిగేస్తోంది, బౌన్స్ అయిపోతుంది, అసలు ఆడటమే కష్టంగా ఉంది అనే సిచ్యువేషన్లోకి వెళ్ళాల. సో దాంతో ఏమైంది అంటే కనుక బ్యాటర్స్ కుడ్ ప్లే దోస్ షాట్స్. అలా ఆడుతున్న టైంలో అక్షర్ పటేల్ ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ పట్టుంటే థింగ్స్ వేరేగా ఉండేవి. కాకపోతే ఆ క్యాచ్ వదిలేసిన వెంటనే మళ్ళీ వచ్చి సరే బెన్ ఫోక్స్ వికెట్ అయితే తీయగలిగాడు. ఆల్దో అనదర్ పర్సన్ వికెట్ తీశాడు. వికెట్ తీసిన తర్వాత రెహాన్ వచ్చినప్పుడు మిగిలిన 9 ఓవర్లో ఇంకా గట్టిగా అటాక్ చేసి వికెట్లు తీసి ఉండాల్సింది. ఇండియా డిడ్ నాట్ డూ దట్. అక్కడ మళ్ళీ కొంచెం స్పిన్నర్తో వెళ్దామని, అటాక్తో వెళ్దామని ఆలోచించాలి, కానీ గోయింగ్ ఫర్ ద కిల్ లాంటిది కనిపించదు. ఆ రూత్లెస్నెస్ అనేది ఇండియాలో మిస్ అయింది. వీళ్ళేంది చేసేస్తాం, ఫినిష్ చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ బౌలర్స్ లేకపోవడం అనేది సర్ప్రైజింగ్గా కనిపించింది. ఎస్పెషలీ మీరు లాస్ట్ 4 వికెట్స్ తీయాల్సిన సమయంలో అందరూ అశ్విన్ కానీ జడేజా కానీ, అక్షర్ టు అన్ ఎక్స్టెంట్ లుక్ ద లిటిల్ బెటర్ అన్నట్టుగా కనిపించింది, కానీ అశ్విన్ జడేజా దగ్గర నుంచి మాత్రం కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్లో డిప్ అయింది. అండ్ సీమ్ బౌలర్స్ కూడా పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడేస్తున్నారు కాబట్టి. సో అక్కడ కూడా ఆ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ యూజింగ్ ద ఫాస్ట్ బౌలర్, లేదంటే కనుక బుమ్రా ఇచ్చిన స్పెల్గా మళ్ళీ వాడదాం, అలాంటి ఒక ప్లానింగ్ అనేది ఇండియన్ థింక్ ట్యాంక్లో క్యాప్టెన్లో కూడా కనిపించారు. సో ఇట్ వాజ్ అ డిసప్పాయింటింగ్ డే బై ఆల్ మీన్స్. కానీ మీరు ఆలీ పోప్ని పొగడకుండా ఉండడం మాత్రం ఒక క్రికెట్ అభిమానిగా తప్పు. రిస్క్లు తీసుకుంటూనే వచ్చాడు, షాట్లు ఆడుతూనే వచ్చాడు, 70 స్ట్రైక్ రేట్తో కొడుతూ వచ్చాడు. అటువైపు వికెట్లు పడిపోతున్నా కూడా అప్రోచ్ ఏం మారలేదు. ఫైటింగ్ చేద్దాం అనే డిసిషన్లోనే ఉన్నాడు. కనీసం లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఒక హోప్ అనేది పోప్ దగ్గర ఉండింది. అండ్ ఆ తోపు లెవెల్లో ఆడాడు కాబట్టి ఇప్పుడు మనందరికీ బొప్పి కట్టినట్టుగా తయారవుతుంది ఆ పరిస్థితి అనేది మాత్రం మనం ఆలోచించుకోవాలి. 126, 130 అనేది ఇప్పుడు ప్రజెంట్ పిచ్ ఇలా ఉంది. రేపు పొద్దునకి అది ఎలా ప్లే అవుతుందో, ఎంతవరకు డిటీరియోరేట్ అవుతుందో తెలియదు. బట్ 126 కెన్ స్టిల్ బి అచీవబుల్.
ఆ 126 ఎప్పుడైతే 200 దాకా వెళ్తుందో దట్ ఈస్ వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ ద హ్యాండ్. సో ఇవాళ మ్యాచ్లో డిస్కస్ చేసే ఫ్యాక్టర్లు ఏమైనా ఉన్నాయంటే కనుక స్పిన్నర్స్ కాన్ఫిడెన్స్ ఒకటే నాకు అనిపిస్తుంది. దేవర్ కంప్లీట్లీ అండర్ కాన్ఫిడెంట్ స్పిన్నర్స్ వాళ్ళు వేసిన బౌలింగ్. మీకు సెటప్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా చేయడానికి అంత బాగా ఆడుతున్నప్పుడు షుడ్ హ్యావ్ ప్లాన్స్. కౌంటర్ అటాకింగ్తోనే వాళ్ళు వస్తారని తెలుసు కదా, అలాంటప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలనేది చూసుకోవాలి. కానీ వాళ్ళు రివర్స్ స్వీప్కి మనం ఫీల్డ్ పెడదాం, వాడు ఈ షాట్కి ఫీల్డ్ పెడదాం అనే ఆలోచనలోనే ఉన్నారు, కానీ వికెట్ తీద్దాం దానికి తగ్గట్టుగా ఈ ఫీల్డ్ పెడదాం అనే ఆలోచన లేదు. అండ్ దట్ ఈస్ వేర్ ఇండియా స్ట్రగుల్. అండ్ స్లోనెస్ ఆఫ్ ద వికెట్ కూడా ఉంది కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ స్లోనెస్ ఆఫ్ ద వికెట్ రావడం వల్ల డెఫినెట్లీ యూ విల్ ఫీల్ దట్ ఆ బాల్ అంత ఎక్కువగా టర్న్ అవ్వట్లేదు కదా యాజ్ ఎ స్పిన్నర్. సో దాంతో యూ ట్రై టు డూ లిటిల్ ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా చేయకుండా ఉండాల్సిందనే నా ఫీలింగ్. ఇప్పుడు కూడా ఇండియా మ్యాచ్ నుంచి దూరం ఏం అవ్వలాం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే కనుక 65% ఇండియాకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్టిల్ టుమారో మార్నింగ్ ఇండియా కెన్ కమ్ ఇన్. వికెట్లు తీసే అవకాశాలు గట్టిగా కనిపిస్తే, తొందరగా రిస్ట్రిక్ట్ చేస్తే కనుక ఎనీథింగ్ అండర్ 170 స్టిల్ గెటబుల్. సరే, హైదరాబాద్ ఇప్పటిదాకా హైయెస్ట్ చేజ్ ఇన్ ద 4th innings ఈజ్ ఓన్లీ 75. దానికి కారణం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో తోపు లెవెల్లో ఆడారు, థర్డ్ ఇన్నింగ్స్ వాళ్ళు అందరూ పోయారు, ఎవరు ఆడినా పోయారు. వెస్టిండీస్ వాళ్ళు అయితే 3వ రోజు మ్యాచ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు. సో అలాంటిది ఇంగ్లాండ్ ఈ ఫైట్ బ్యాక్కి ఏ బ్యాస్ బాల్ అయితే కారణమో ఆ బ్యాస్ బాల్ ఆడి చూపించింది. సో ఆ బ్యాస్ బాల్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే మన బౌలర్లు అలౌ చేశారు ఫర్ దెమ్ టు ప్లే దట్ బ్యాస్ బాల్. సో ఎప్పుడైతే కొత్త డే స్టార్ట్ అవుతున్నప్పుడు జనరల్గా బౌలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది, వికెట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. పొద్దునే స్టార్ట్ అవుతారు, మళ్ళీ బ్యాట్స్మెన్ కొంచెం చూస్తూ ఉన్నారు అది ఇది. ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఇండియాకి ఏంటంటే 126 అనేది ఒక ప్రెషర్ పాయింట్. అమ్మా ఇంకెక్కువైపోతే పరిస్థితి ఏంటి. సో ఒక అటాకింగ్ ఫీల్డ్ పెట్టి వచ్చే పరిస్థితులు కనిపించట్లా. అండ్ దట్ ఈస్ అ విక్టరీ ఫర్ ఇంగ్లాండ్. ఇంకొక ఆస్పెక్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏమో ఆచితూచి ఏమాట, వాళ్ళు కూడా మేము ఇలాగే ఇలా ఆడితేనే పరుగులు వచ్చి అలాగే చేద్దాం అనుకుంటారు. ఓన్లీ వన్ థింగ్ దట్ దే నీడ్ టు బి వేరీ ఆఫ్ ఇస్, ఒకవేళ కనుక ఫాస్టర్ బౌలర్స్ స్టార్ట్ చేస్తే రన్స్ వచ్చే ప్రమాదం ఎంతైతే ఉందో వికెట్లు పడే ప్రమాదాలు కూడా అంతే ఉన్నాయి. ఎందుకంటే దెర్ వాస్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ రివర్స్ స్వింగ్ వచ్చింది. దే గాట్ ఇద్దరికి వచ్చింది. ఆ రివర్స్ స్వింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే కనుక వికెట్ టు వికెట్ ఫాస్ట్ బౌలింగ్ వేయగలిగే బౌలర్స్ ఇద్దరు ఉన్నారు, ఫర్ వెరీ గుడ్ అట్ డెత్ ఓవర్స్. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఒక ఫాస్ట్ బౌలర్ ఒక స్పిన్నర్తోనే మొదలు పెడతాడు అనిపిస్తుంది నాకు. అండ్ దట్ ఫాస్ట్ బౌలర్ షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫుల్లర్ లెంత్ బాల్స్ ఆన్ టు ద వికెట్. బౌన్సర్లు అవి వేసి ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ వేయడం కాదు. డెత్ బౌలింగ్ కైండ్ ఆఫ్ డెలివరీస్ ఫాస్ట్ బౌలర్ వేయాలి. డార్టింగ్ ఇన్ కైండ్ ఆఫ్ డెలివరీ స్పిన్నర్ మరి జడేజాతో కూడా స్టార్ట్ చేయొచ్చు, అక్షర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, అశ్విన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఇన్ఫాక్ట్. బట్ ప్రాబ్లీ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా ముందున్న టార్గెట్ ఏంటంటే రెస్ట్రిక్ట్ 175 లోపల రెస్ట్రిక్ట్ చేయండి. పిచ్ ఇంకా అంతగా ఏం మారలేదు, యూ కెన్ స్టిల్ విన్ ద గేమ్. ఇంగ్లాండ్ ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు 175 దాకా తీసుకెళ్తే ఇండియాను మనకు కట్టడి చేయొచ్చు. ఇంగ్లాండ్లో ఆడినప్పుడు ఇటువంటి స్కోర్సే ఇండియా స్కోర్ చేయలేకపోయింది ఇంగ్లాండ్లో ఆడినప్పుడు. సో ఇక్కడ కూడా 4th innings ఇంతటి టోటల్ స్కోర్ చేసిన సందర్భాలు చాలా రోజులు అయిపోయినాయి ఇండియన్ టెస్ట్లో. సో క్యాన్ ఇండియా డూ దట్ అనే ఆలోచన వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెడదాం అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. పిచ్ గురించి ఎటువంటి మాటలు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇంగ్లాండ్ వాళ్ళైతే అస్సలు మాట్లాడడానికి వీల్లేదు. ఇండియా వాళ్ళు కూడా ఇంకొంచెం బెటర్ పిచ్ ఇవ్వాలి కదా, ఇంకా స్పిన్ తిరిగే పిచ్ ఇవ్వాలి అనేది కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఇండియాకి అవకాశాలు వచ్చాయి, స్పిన్నర్ సరిగా చేయాలి. ఇందులో ఎటువంటి తేడా లేదు మాట్లాడడానికి. బట్ స్టిల్ ఇందాక నేను అన్నట్టుగానే 65-35 స్టిల్ గేమ్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, ప్రొవైడెడ్ వాళ్ళు రేపు స్టార్ట్ బాగా చేస్తే. మరి ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేది